హలో అండి. నేను ఇక్కడ కొయ్య తోటకూర చేస్తున్నాను. మా వారికి లంచ్ బాక్స్‌లోకి. ఆకుకూరలు చాలా చాలా మంచిది. కంటి ఆరోగ్యానికైనా, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. కొంతమంది వర్షాకాలంలో తినొద్దు అది ఇది అంటుంటారు. అవన్నీ అపోహలే. ఏ కాలంలోనైనా, ఏ సీజన్‌లోనైనా రోజు తినడానికి ట్రై చేయాలి. కనీసం రోజు కుదరకపోయినా వీక్లీ 2, 3 టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయాలి. కొంతమంది ఉంటారు, ప్రపంచంలో ఎవ్వరికీ లేని ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళే అనుభవిస్తున్నట్టు, ఇంకెవరైనా అవి అనుభవించరు అన్నట్టు మాట్లాడుతుంటారు. అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్, బాధలు అనుభవించిన వాళ్ళం ఏమీ మాట్లాడలేము. అలా ప్రవర్తిస్తుంటారు. మనము ఒక గీత ముందు ఒక పెద్ద గీత గీస్తే ఆటోమేటిక్‌గా చిన్నదవుతుంది. అదే గీత ముందు ఒక చిన్న గీత గీస్తే అది ఆటోమేటిక్‌గా పెద్దదవుతుంది కదా! అలాగే మన ప్రాబ్లమ్స్ మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి. తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో పోల్చుకొని, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను అని అస్సలు ఫీల్ అవ్వకూడదు. మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో పోల్చుకొని, ఆ దేవుడు వాళ్ళకంటే మనకు మంచి హ్యాపీ లైఫ్ ఇచ్చిండు అని చెప్పి అనుకోవాలి. సమస్య పెద్దదంటే పెద్దగా కనబడుతుంది. అదే ఆఫ్టర్ ఆల్ అనుకుంటే అసలు సమస్యే కనబడదు కదా! నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే బదులు సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. ఏమంటారు? అంతే కదా!